అందరికీ నమస్కారం అండి. దమ్మవళ్ళం శ్రీనివాస్ గారు రచించిన ఉత్తరం అనే కథను విందాం మనం. తాళం తెరిచి ఇంటి తలుపు తీసి లైట్ వేయగానే ఎదురుగా కనిపించింది చూసి ఆశ్చర్యం వేసింది. గబగబా 2 అడుగులు వేసి వంగి నేల మీద పడున్న దాన్ని అందుకున్నాను. అదో ఉత్తరం. నా పేరున వచ్చింది. ఎక్కడి నుంచా అని చూశాను. ఫ్రమ్ అడ్రస్ లేదు. ఈ రోజుల్లో ఉత్తరం ఏమిటి? ఫోన్లో క్షణాల్లో మెసేజ్ పంపడం, చదవడం, రకరకాలుగా రియాక్షన్లు ఇవ్వడం కూడా అయిపోతుంది. లేదా ఆడియో వీడియో కాల్స్ చేస్తూ మాట్లాడుకోవడం ఎంత సులభం. అలాంటిది పనిగట్టుకుని మరీ నాకు ఉత్తరం రాసిందెవరు? నాకు పరిచయం ఉన్నవారు, స్నేహితులు, బంధువులు చకచకా మనసులో మెదిలారు. వారిలో ఎవరికీ నాకు ఉత్తరం రాయాలి అన్న ఆలోచన, ఓపిక, ఆసక్తి ఉంటాయి అని అనిపించలేదు. ఎవరు రాసుంటారా అని మనసులో రేగుతున్న కుతూహలాన్ని కావాలనే కాసేపు పొడిగిస్తూ కవర్ చించకుండా బల్ల మీద పెట్టేశాను. కవర్ మీద అంటించిన స్టాంపులు, వాటి మీద పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ముద్ర చూస్తే ముచ్చటేసింది. ఎన్నేళ్లైంది అలాంటి కవర్ అందుకుని. త్వరగా బట్టలు మార్చుకుని ఫ్రెష్ అయి ముందు గదిలోకి వెళ్ళి సోఫాలో తీరిగ్గా కూర్చుని ఉత్తరం విప్పాను. అచ్చ తెలుగులో, మరీ అంత కుదురుగా లేని చేతిరాతతో రాసిన ఉత్తరం అది. గబక్కున ఉత్తరం చివరకు వెళ్ళి ఎవరు రాశారో తెలుసుకుందాం అన్న కోరికను సరదాగా అణిచేశాను. పూర్తిగా చదివితే ఎవరు రాసిందో తెలుస్తుందిగా అనుకుంటూ చదవడం మొదలుపెట్టాను. అయితే మొదటి పదం చదవగానే రాసింది ఎవరో తేలిపోయింది. ఆసక్తిగా చదవడం మొదలుపెట్టాను. నాన్న, ఉత్తరం రాసింది నేనే అని అర్థమైంది కదా? అవును, నేనే. నీ ఏకైక సుపుత్రుణ్ణి. నీతో ఏదైనా చెప్పాలంటే ఫోన్ చేసో లేదా మెసేజ్ చేసో చెప్పచ్చు. నీ జవాబు కూడా వెంటనే దొరుకుతుంది. అయితే నా సొంత చేతిరాతతో మనం రోజు మాట్లాడుకునే తెలుగు భాషలో కుడి చేత్తో పెన్ను కుదురుగా పట్టుకుని అక్షర దోషాలు లేకుండా చూసుకుంటూ మనసులోని భావాలను పదాలుగా కూర్చుతూ ఇదంతా నువ్వు చిరునవ్వుతో చదవడం, సరదాగా ఊహించుకుంటూ తెల్లకాగితం మీద ఉత్తరం రాయడం ఖచ్చితంగా వాట్సాప్ మెసేజ్ కన్నా 1000 రెట్లు బాగుంటుంది అని అంతా ఒప్పుకునే నిజం. మరైతే ఎందుకని జనాలు ఉత్తరాలు రాసుకోరు అంటే ఓపిక లేక. ఉరుకులు పరుకులతో జీవితం గడుపుతూ సెల్ ఫోన్కు కట్టుబానిసలా మారి ఎప్పుడు దేనికి టైం లేదు అని చిరాకు పడుతూ ఒత్తిడే ఊపిరిగా బతికే కాలం ఇది. నేను మాత్రం అలాంటి వాడిని కాదు అని ఊరికే అనుకోవడమే కాక నాకు నేను నిరూపించుకోవాలనిపించింది. వెంటనే పనులన్నీ పక్కన పెట్టి సెల్ ఫోన్ని ఫ్లైట్ ఎక్కిచ్చి తీరిగ్గా నీకు ఈ ఉత్తరం రాస్తున్నా. నీకు గుర్తుందా నాన్న, చిన్నప్పుడు స్కూల్లో లెటర్ రైటింగ్ గురించి చెప్పిన క్లాస్ మిస్ అయితే పరీక్షలకని నువ్వు నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని మరీ ఓపిగ్గా నేర్పావు. తెలుగు రాయడంలో నేను చేసే తప్పులు ఎన్నిసార్లు సరిదిద్దేవాడివో అదంతా గుర్తొచ్చి నవ్వుతో పాటు ఏడుపు కూడా వస్తుంది. ఆ రోజులు ఎంత అద్భుతంగా ఉండేవి. వేసవిలో మనం డాబా మీద పక్కలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవాళ్ళం. ఇంట్లో నేల మీద గుండ్రగా కూర్చుని కొసరి వడ్డించుకుంటూ భోజనం చేసేవాళ్ళం. ఇప్పట్లా ఇంట్లో అందరూ తలా ఓ టైంలో కంచం ఒళ్ళో పెట్టుకుని టీవీ లేదా ఫోన్ చూస్తూ అది లేకపోతే తినలేం అనే పరిస్థితి లేదు అప్పుడు. అయితే అవన్నీ తీపి జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయాయి అన్న ఆలోచన నన్ను బాధ పెడుతుంది. నీ మనవడు 9వ క్లాస్ చదువుతున్నాడు. వయసు ప్రభావం అని నన్ను నేను తృప్తిపరచుకుంటున్నాను. కానీ వాడి అసహనం చూస్తే దిగులేస్తోంది. చిన్న మాట కూడా పడడు. పెద్ద చిన్న తేడా లేకుండా ఎగిరి పడతాడు. ఇంటికే వచ్చి చదివించే ట్యూషన్ టీచర్ అంటే లెక్కలేనట్టుగా ఉంటాడు. వాడికి సహనం, సంస్కారం నేర్పే సమయం మాకు లేకుండా పోయినాయి. చిన్నప్పుడు ఆటలు అయిపోయి ఇంటికి చేరాక నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూసేవాణ్ణి. అమ్మను మాటిమాటికి అడిగి విసిగించేవాణ్ణి. ఎప్పుడూ కోప్పడలేదమ్మ. అంత ఓపికగా ఎలా ఉండేదో. నీ కోడలికి ఆ ఓపికలో 1% కూడా లేదు నీ మనవడి విషయంలో. పాపం అమ్మ ఏ లోకంలో ఎలా ఉందో ఏంటో. ఆవిని తలుచుకున్నప్పుడల్లా దుఃఖం మనసుపైన దాడి చేసి నన్ను ఓడించేస్తుంది. నాకే ఇలా ఉంటే నీ పరిస్థితి ఏమిటో ఊహించుకోగలను. మొన్న మధ్య ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి 100 మంది చనిపోయారని తెలిసినప్పుడు నాకెందుకో జీవితం మీద అదోలాంటి విరక్తి ఏర్పడింది. తేరుకోవడానికి 4-5 రోజులు పట్టింది. ఏంటి జీవితం అనిపించడం మొదలుపెట్టింది. మన చేతిలో ఏది ఉండదు, అంతా అద్భుతంగా ఉంది అనుకుంటుండగానే అకస్మాత్తుగా జీవితం ఛిద్రం అవ్వచ్చు. నీకు ఉత్తరం రాయడానికి ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా ఒక కారణమే. నాకో విషయం బాగా తెలిసొచ్చింది. జీవితం అంటే వర్తమానమే. భవిష్యత్తులోని ఒక్క నిమిషం కూడా మన చేతిలో ఉండదు.
వర్తమానంలో మనం చేసిందే చేసినట్టు. అవును నాన్న, ఎన్నో ఏళ్లుగా నా మనస్సు లోతుల్లో నిక్షిప్తమై ఉండిపోయిన ఓ విషయం నీకు భవిష్యత్తులో కాక ఇప్పుడే చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ చెప్పలేకపోవచ్చు. అంత ముఖ్యమైంది. అసలు ఇన్నాళ్లుగా నీ దగ్గర దాచి ఉంచడం చాలా తప్పు. నేను చెప్పబోయేదేంటా అని నువ్వు ఉత్కంఠగా ఊపిరి బిగపట్టి మరీ చదువుతున్నావు అని నాకు తెలుసు. ఇక సస్పెన్స్ వద్దులే. అదేంటో నేను చెప్పేస్తాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న. అది ఎంత అంటే మాటలో చెప్పడానికి ప్రయత్నించడం కూడా వృధా అని స్పష్టంగా తెలిసేంత. ఇదే నేను చెప్పాలనుకుంది. ఇంతేనా? ఈ మాత్రం దానికే ఇంత బిల్డప్ అవసరమా అని నువ్వు అనుకోవు అని నాకు తెలుసు నాన్న. నీ గురించి నాకు తెలీదు. నా ఊహ కరెక్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పిన దానికి మొదట నివ్వెరపోయి ఆ తర్వాత ఉత్తరం చదవడం ఆపి ఎదురుగా బల్ల మీద కాళ్ళు పెట్టి సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని సంతోషంతో కూడిన బాధతో నన్ను గుర్తు తెచ్చుకుంటావు కాసేపు. బల్ల మీద కాళ్ళు పెట్టి కూర్చునే అలవాటు నాకు లేదు. అయినా వాడు ఊహించినట్టే ఉత్తరం పక్కన పెట్టి సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని ఆలోచనలోకి జారిపోయాను. మనసు నిండా ఆనందంతో కూడిన పరవశం. ఎంత ఎదిగిపోయాడు వెధవ! ఎదురుగా కూర్చుని నాతో సంభాషిస్తున్నట్టే రాశాడు ఉత్తరం. వాడికి నేనంటే ఇష్టమని నాకు బాగా తెలుసు. అయినా కూడా అదే విషయం వాడింత స్పష్టంగా వ్యక్తపరుస్తుంటే ఎంత బాగుంది. అందుకేనా ఏ బంధుత్వంలోనైనా కమ్యూనికేషన్ ఎంతో ముఖ్యమని చెప్పేది. అలా కాసేపు మైమర్చిపోయి ఉండిపోయాక తడికళ్ళను తుడుచుకుంటూ ఉత్తరం చదవడం మొదలుపెట్టాను. కొనసాగిస్తున్నాను. నేను చెప్పినట్టే చిన్న ఇంటర్వెల్ తర్వాత ఉత్తరం మళ్ళీ చదవడం మొదలుపెట్టావా? వెరీ గుడ్. నువ్వు సరిగా పట్టించుకుంటావో లేదో తెలీదు. నా వయస్సు ఇప్పుడు 45. ఆఫీస్లో పని ఒత్తిడి బాగా పెరిగి ఇంట్లో వారి మీద అరవడం విసుక్కోవడం ఎక్కువైంది. అది తప్పని తెలుస్తూనే ఉంది, కానీ ఏం చేయలేకపోవడం కూడా బాగా తెలుస్తుంది. ఆవేశం తగ్గాక వచ్చే సరైన ఆలోచనలు నన్ను అపరాధ భావంతో బాధ పెడుతున్నాయి. ఒక్కోసారి నన్ను ఎవరూ అర్థం చేసుకోరు అని బలంగా అనిపిస్తుంది. 6 నెలల క్రితం నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా చిన్న చిన్న విషయాల గురించి నీ మీద అరిచేశాను. ఎంతో నొచ్చుకుని ఉంటావు. నేను చేసింది ముమ్మాటికి తప్పే. అయితే ఒక్క విషయం నాన్న, నేను చూపిన అసహనం విసుగు వెనక ఉన్న ఏకైక కారణం నీ మీద నాకున్న చనువు. ఆ చనువుకు పునాది నీ మీద నాకున్న స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. అంటే నేనెప్పుడైనా నీ మీద విసుగు ప్రదర్శించాను అంటే నీ మీదున్న ప్రేమను ప్రేమగా ప్రకటించాను అని అర్థం. ఇదే సూత్రం మీ కోడలి విషయంలోనూ వర్తిస్తుంది. తనకిదంతా ఎన్నోసార్లు చాలా స్పష్టంగా చెప్పి నన్ను అర్థం చేసుకోమని కోరాను. తన వల్ల కాలేదు. ఇంట్లో వారి మీద నేను చూపే విసుగు కారణం వాళ్ళంటే నాకున్న చులకన భావం అని తను తప్పుగా అనుకుంటుంది. కానీ నువ్వు మటుకు నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటావని నాకు తెలుసు నాన్న. అలా అని నేను చేసింది మంచి పనే అని సమర్థించుకోవడలేదు. నేను చేసిన తప్పులో కూడా నా ప్రేమ కనబడుతోంది, చూడమని చెప్తున్నాను. అలా చూడగలిగితే ఇంట్లో వారి తప్పుల్ని పట్టించుకోకుండా ఉండడం లేదా క్షమించడం తేలికవుతుంది. నిజానికి నీకు నా మీదున్న అధికారానికి నువ్వు కూడా గొంతు పెంచి నన్ను కోపంగా తిట్టి నేను చేసేది తప్పు అని అప్పటికప్పుడు చెప్పి ఉండొచ్చు. అలా జరిగి ఉంటే నాకు చాలా సంతోషంగా ఉండేదేమో. నా విసుగును నువ్వు మౌనంగా భరించడమే నాకు భరించలేనిదిగా తయారైంది. సరే, ఇంతకీ ఈ ఉత్తరం ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నావు? నిన్నో కోరిక కోరడానికి. నువ్వు కాదంటావు అన్న అభిప్రాయంతోనే ఇంత వివరమైన ఉపోద్ఘాతం రాయాల్సి వచ్చింది. ఏమిటా కోరిక అని నువ్వు ఆశ్చర్యంలోంచి తేరుకునే లోపునే చెప్పేస్తాను. నువ్వు ఆ ఊరు వదిలి మా దగ్గరే ఉండిపోవడానికి వచ్చే నాన్న. ఇదే నా కోరిక. నేను ఇక్కడ సిటీలో ఉండాల్సిన ఆర్థిక అవసరం మనకు లేకపోతే ఏది ఏమైనా సరే మేమంతా అక్కడికే వచ్చి నీతోనే ఉండిపోయేవాళ్ళం. నీకెన్నోసార్లు చెప్పాను ఈ విషయం. మనమంతా కలిసి ఒకే చోట ఒకే ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది అన్న ఊహకే నా మనసు పులకరిస్తోంది. నీకు అక్కడే బాగుంటుంది అని నాకు తెలుసు. కానీ అందుకు గల కారణాలే నాకు కొరుకుడు పడవు. నీకు నచ్చేది అక్కడ ఇల్లు, స్నేహితులు, వాతావరణం కావచ్చు. అయితే అవి మన ఆప్యాయత అనుబంధం కన్నా ఎక్కువ. మనం ఒకరినొకరు కనిపెట్టుకుని ఉంటూ సరదాగా ప్రేమగా గడిపే జీవితం కన్నా నీకవి ఎక్కువ నాన్న. మీ పనుల్లో మీరుంటే అక్కడ నాకేం తోస్తుంది అంటావా? మనం ప్రతిరోజు తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకోని అవసరం లేదు. స్వచ్ఛమైన ఆత్మీయతతో కూడిన ఆ కుటుంబ సభ్యుల ఉనికి మనకు చాలదు. మాట్లాడుకుంటేనే పట్టించుకుంటున్నట్టా? కాదు కదా. అమ్మ జీవించి ఉండగా విషయం వేరు. అప్పుడు మీరిద్దరూ ఒకరికొకరు తోడున్నారు అన్న తృప్తి నాకుండేది. ఇప్పుడు నువ్వు అలా ఒంటరిగా మాకు దూరంగా ఉండడం సరికాదు. ఇక్కడికి వచ్చేసి 2-3 నెలలకు ఒకసారి అక్కడికి వెళ్ళి స్నేహితులను కలిసి
కొద్ది రోజులు గడిపి రావచ్చు. అక్కడ మన ఇల్లు ఎవరికీ ఇవ్వకుండా నీకోసమే ఉంచేద్దాం. ఇక్కడ మన ఇంట్లో నీకో గది కేటాయిస్తామని చెప్పా కదా! ఇక్కడే ఉండి చక్కటి ఆరోగ్యవంతమైన దినచర్య అలవాటు చేసుకో. ఉదయాన్నే మేమంతా వాకింగ్‌కి వెళ్తాం. ఫోన్ తీసుకెళ్ళకుండా. నువ్వు కూడా మాతో పాటొస్తే ఎంత బావుంటుంది ఆలోచించు. ఇంట్లో వారితో సరదాగా నడుస్తూ, ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు దూరంగా కబుర్లు చెప్పుకుంటూ, ఒకరితో ఒకరు నడవడంలో పోటీ పడుతూ, నగరంలోని వేకువజాము అందాలను వీక్షిస్తూ, ఇంతకు మించిన ఆనందం ఇంకేమైనా ఉంటుందా అని ఆలోచించడం కూడా అవసరం కదూ! సొంత ఊళ్ళోనే ఉండగలగడం నిజంగా అదృష్టమే. కాదని ఎవరు అనరు. అలాంటి అదృష్టం నువ్వు ఎన్నో ఏళ్ళు అనుభవించావు. ఇక ఇప్పుడు మాతో ఉండిపో నాన్న. ఎందుకంటే సొంత ఊళ్ళో ఉండడం కన్నా తల్లిదండ్రులతో కలిసి ఉండడమే నిజమైన అదృష్టం. అలాంటి అదృష్టాన్ని నువ్వు మాకు ఇక మీదటనైనా కలిగించవు. గతంలోలాగా నేల మీద హాయిగా బాసిపట్టు వేసుకుని కూర్చోవడం కుదరకపోయినా డైనింగ్ టేబుల్ మీద ఫోను, టీవీలకు దూరంగా కబుర్లు చెప్పుకుంటూ నీతో కలిసి భోంచేయాలని ఉంటుంది ప్రతిరోజు. నీ మనవణ్ణి నువ్వు తేలిగ్గా దారిలో పెట్టగలవు. చిన్నప్పుడు నాకు నేర్పినట్టే వాడికి కూడా మంచి బుద్ధులు నేర్పి సరైన మార్గం చూపవా నాన్న? ఈ విషయంలో నువ్వు కాక నాకు ఇంకెవరైనా సహాయపడగలరా? ఇక్కడ సాయం అన్న పదం సరైందేనా? మనసు పెట్టి ఆలోచించు. అమ్మ మనతో లేదనే ఆవేదన, లోటు మనిద్దరం తప్ప ఇంకెవరైనా పంచుకోగలరా? ఈ పని మనం ఫోన్లో చేయగలమా చెప్పు? మనిద్దరం ఒకరికొకరు తోడుగా ఉండొద్దు? పని ఒత్తిడి వల్లో లేక మరో కారణం వల్లో మీ కోడలికి నాకు మనస్పర్ధలు వస్తే నువ్వు మాకు పెద్ద దిక్కుగా ఉండి ఇద్దరికీ సర్ది చెప్పొచ్చు కదా. నువ్వంటే తనకి ఎంతో గౌరవం. ఆఫీస్ విషయాలు ఇంటికి తెచ్చి మనసు పాడు చేసుకోవడం మంచిది కాదు అని తెలుసు. కానీ దాన్ని పాటించడానికి కావలసిన ప్రేరణ లేదేమో అనిపిస్తోంది. నువ్వు కూడా ఇక్కడే మాతో పాటు ఉంటే నేను ఖచ్చితంగా మారతాను అని నా నమ్మకం. నువ్వు మాతోనే ఉండిపోవడం కన్నా గొప్ప ప్రేరణ ఏదీ నాకు తెలిసి లేదు. మా అందరికీ దూరమై ఎందుకొచ్చిన ఒంటరి జీవితం నాన్న నీకు? అర్జెంటుగా ఇక్కడికొచ్చేయి. చెప్పడం మర్చాను. నీలాగే రైల్వేలో పనిచేసి రిటైర్డ్ అయిన ఓ పెద్ద మనిషి మా ఇంటి పక్కనే ఉంటాడు. నీకు మంచి కాలక్షేపం. ఇక ముగిస్తాను. ఇంత పెద్ద ఉత్తరానికి జవాబు ఏమివ్వాలా అని ఎక్కువగా ఆలోచించకు. రేయ్ వచ్చేస్తున్నాను అన్న నీ చిన్న జవాబు చాలు. ఇది తప్ప ఇంకేది రాసినా చెప్పినా నీకు ఇంకొక ఉత్తరం రాయాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఉంటాను మరి. గోపి. ఉత్తరం చదవడం పూర్తి చేసి బాధగా మూలిగాను. చేతులు సన్నగా వణకడం తెలుస్తోంది. కళ్ళు తుడుచుకుని లేచి నిలబడి ఇంట్లో పచార్లు చేయసాగాను. ఉద్వేగంతో కూడిన దుఃఖాన్ని నియంత్రించడం నా వల్ల కావడం లేదు. గోపి మా అబ్బాయి కాదు. రాసింది కూడా నాకు కాదు. పక్క వీధిలో ఉండి రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన ఓ పెద్ద ఆయనకి వాళ్ళ అబ్బాయి చెప్పిన ఉత్తరం ఇది. మా పేర్లు ఒకటే కావడం, మా ఇంటి నెంబర్లో కేవలం ఒక అంకె మాత్రమే తేడా ఉండడంతో పోస్ట్ మ్యాన్ పొరపాటున ఉత్తరం మా ఇంట్లో వేసిపోయినట్టున్నాడు. ఉత్తరంలో చెప్పిన విషయాలన్నీ మా ఇంట్లో జరిగినట్టుగానే మా అబ్బాయి చెప్తున్నట్టుగానే ఉండడంతో రాసింది నాకు కాదు అన్న అనుమానమే నాకెక్కడా రాలేదు. చివర్లో రైల్వే ఉద్యోగం అన్నప్పుడే అర్థమైంది అది ఏ అడ్రస్కి వెళ్లాల్సిన ఉత్తరమో. నా దుఃఖానికి కారణం ఉత్తరం నాకు రాలేదని కాదు. ఉత్తరం చదవాల్సిన పెద్దాయన 2 రోజుల క్రితమే గుండె నొప్పితో పోయాడు. ఉత్తరం చదవకుండానే. స్నేహితుడి కొడుకు పెళ్లికని వెళ్ళి నేను 4 రోజులుగా ఇంట్లో లేకపోవడంతో ఉత్తరం నా చేతికి అందడం ఆలస్యమైంది. అంతలోనే ఎంత పని జరిగింది. ఆలోచనల్లో దుఃఖంలో మునిగిపోయి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. మొదట వాళ్ళ అబ్బాయి గోపికి జరిగిన పొరపాటు తెలియజేసి ఉత్తరం తిరిగి ఇచ్చేద్దామనుకున్నాను. అలా చేస్తే తను రాసింది తండ్రి చదవలేదు అని అతనికి రూఢిగా తెలిసిపోతుంది. తండ్రి తన ఉత్తరం చదివాకే పోయాడేమో అని అతను ఏ కోసనైనా అనుకుంటూ తృప్తి పడుతున్నాడేమో. నేనెందుకు అతనికి ఆ తృప్తి లేకుండా చేయాలి? ఇలా ఆలోచించి చివరకు ఆ ఉత్తరం నా దగ్గరే ఉంచేయాలని నిర్ణయించుకున్నాను. అంతేకాదు మరో నిర్ణయం కూడా తీసుకున్నాను. ఉన్న పళ్ళంగా ఊరు విడిచి మా అబ్బాయి దగ్గరకు శాశ్వతంగా వెళ్ళిపోవాలని. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.